మమ్మీ ఇవాళ గోల్డ్ కొనడానికి వెళ్దామా? గోల్డా? ఒక్క సంవత్సరం వరకు గోల్డ్ కొనడానికే లేదు. ఎందుకంటే నేను చెప్పటం లేదు ఈ విషయం, మన ప్రధాని మోదీ గారు స్వయంగా చెప్పారు. कि साल भर तक घर में सोना नहीं खरीदेंगे. బంగారం మాత్రమే కాదు, వీలైతే ఫారిన్ ట్రావెల్స్ కూడా పోస్ట్పోన్ చేసుకోండి. ఎక్కడ వీలైతే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఇది మాత్రమే కాదండి, మన వంటల్లో వాడతామే నూనె, అది కూడా ఎంత వీలైతే అంత తగ్గించి వాడండి అని కూడా చెప్పారు. గోల్డ్ ఎందుకు కొనడం ఆపేయమన్నారు? అందరికీ తెలుసు కదా, యుఎస్ ఇరాన్ వార్ జరుగుతోంది, దానివల్ల మొత్తం సప్లై చైన్స్ డిస్టర్బ్ అయిపోయాయి. అయితే గోల్డ్ కొనడం ఆపేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేసుకోవచ్చు అంటున్నారు. గోల్డ్కి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధం ఏంటి? ఈ లెక్క చూద్దాం. ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్ వాల్యూ $690.69 బిలియన్ అని ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా చెప్తోంది. సో ఐఎంఎఫ్ ఏమంటుందంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 2026లో $84.5 బిలియన్ చేరుతుందని చెప్పింది. అంటే మన జీడిపిలో 2% తగ్గిపోతుంది. దీనికి ప్రైమరీ రీజన్ ఏంటంటే గోల్డ్. ఎందుకు? అందరికీ తెలుసు, ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ గోల్డ్ బయర్. సో ఇప్పుడు 2026లో ఇండియా $72 బిలియన్ గోల్డ్ని ఇంపోర్ట్ చేసుకుంది. అంటే గోల్డ్ షేర్ ఇండియన్ ఇంపోర్ట్స్ బిల్లులో 10%. సో ఒక్క సంవత్సరం పాటు మనం గోల్డ్ కొనడం మానేస్తే డాలర్స్ని సేవ్ చేసుకోవచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలాగే ప్రతి ఆయిల్ కానీ లేకపోతే ఈ ఫారిన్ ట్రావెల్ పోస్ట్పోన్ చేయడం వల్ల కానీ మనం చాలా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మనం కాపాడుకోవచ్చు. సో మనం అందరం మోదీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదామా?